హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో అందరికి ఏంటంటే మనకు గత 2 వీడియోస్ అయితే కరెక్ట్గా రికార్డ్ కాలేదనమాట. ఏంటంటే మన మైక్ అనేది అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి మళ్ళీ తెప్పించిన అనమాట. దీనికి కూడా సేమ్ 2300 రూపీస్ అయితే అలా అయినాయి అనమాట. ఓకేనా. సో అది 1 ఇయర్ వాళ్ళు వ్యారంటీ అని చెప్పారు, కరెక్ట్ 1 ఇయరే అది వచ్చిందనమాట. సో నేను కనీసం 1.5 ఇయర్ అని వస్తుంది అనుకున్నా, బట్ రాలేదు. సో మరి ఈ మైక్ ఎన్ని రోజులు వస్తుందో చూడాలన్నమాట. ఓకేనా. సో కనీసం మనం పర్చేజ్ చేసి కొన్నందుకైనా మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సగం చూసి వదిలేస్తున్నారు. సో మనం చెప్పేదంటే మన ఫాల్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనం ఇంత మనీ పెట్టి కొన్నప్పుడు మీరు కూడా కొద్దిగా మనకు సపోర్ట్ చేసిందంటే మనకు కూడా వీడియో చేయడానికి మంచిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. కొద్దిగా లైక్ చేయండి. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ఈరోజు మనం సామ్సంగ్ గెలాక్సీ F36 5G ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఓకేనా. దీని స్పెక్స్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి, ఎప్పుడు సేల్కి వస్తుంది, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో మీకు కంప్లీట్గా చెప్తాను అనమాట. ఓకేనా. ఇది ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది. ఇక దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మన డిస్ప్లే సైడ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో అయితే వస్తారనమాట. అదే బ్యాక్ సైడ్ చూసుకుంటే వేగాన్ లెదర్తో వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. దీని థిక్నెస్ చూసుకుంటే 7.7 mm థిక్నెస్ ఉంటే దీని వెయిట్ చూసుకుంటే 197 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీని డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇది ఏంటంటే ఇన్ఫినిటీ నాస్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే ఇలా ఓన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్స్ వైడ్ ఛార్జింగ్ కి. అలాగే దీంతో పాటు ఏంటంటే USB Type-C అయితే వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. దీనికి ఏంటంటే 4K వరకు అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. OIS అంటే అందరికి తెలుసు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుంది. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే ఇది చూసుకుంటే Android 15 మీద వస్తుంది, One UI 7 మీద వస్తుంది. 6 ఇయర్స్ Android అప్డేట్స్, 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Wi-Fi 6, Bluetooth 5.3కి సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్తో కూడా ఇది వస్తుంది అనమాట. ఓకేనా. ఇక దీని ప్రైజెస్ చూద్దాము. ఓకేనా. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 17,499 రూపాయలు పెట్టారు. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 18,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. వీళ్ళు ఇక్కడ ఆఫర్ కూడా ఇస్తున్నారు అనమాట. మీకు 1000 రూపీస్ అయితే బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. అలాగే అది లేకపోతే 500 రూపీస్ కూపెన్ కూడా ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో అంటే మీకు ఏంటంటే బేస్ మోడల్ 16,499 రూపాయలకి అయితే వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే జూలై 29కి అయితే సేల్కి వస్తుంది. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ అలాగే సామ్సంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్స్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కలర్స్ చూసుకున్నా కూడా ఇక్కడ మనకి రెడ్, వైలెట్ అలాగే బ్లాక్ ఈ 3 కలర్స్ అయితే తీసుకొచ్చారు. సో స్క్రీన్ మీద కూడా ఇస్తున్నా, మీరు చూడండి. ఓకేనా. ఇంకా మన ఛానల్లో చాలా మొబైల్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట. సో మైక్ అయితే ఖరాబ్ అయింది, మళ్ళీ కొత్త మైక్ తీసుకున్నాను. ఓకేనా. ఈ కాంచి అయితే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట మొబైల్ లాంచ్ అయిన వెంటనే. ఈ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.